అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయంగా చాలా వేడి బాగా తీవ్రత ఎక్కువైందని చెప్పుకోవాలి. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు తెలుగుదేశం నేత సూర్యదేవరలత గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ నేతలపైన ఓపెన్గా ఛాలెంజ్ విసిరారు. రాష్ట్ర అప్పుల కోసం చర్చించడానికి మీరు సిద్ధమా అని చెప్పేసి. సో దానికి సంబంధించి కేటీఆర్ గారు దాన్ని ఓపెన్గా స్వీకరించి మరి వాళ్ళ పార్టీ ఆఫీస్లోనే మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పడం జరిగింది. కృష్ణారావు గారు రాలేదు అని చెప్పేసి కూడా అంటే ఛాలెంజ్ విసిరారు కానీ స్వీకరించలేదు, వాళ్ళే వెనక్కి దగ్గర అన్నట్టుగా ఇప్పుడు ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో అయితే ప్రచురితం అవుతుంది. వాస్తవం ఏంటంటారండి? అంటే ఇక్కడ ఏదైతే చెప్తున్నారో కేటీఆర్ గారు రాలేదు అని, సరే ఇప్పుడు ఎవరైనా సరే చర్చకి పెట్టుకుందాం నాకు తెలిసి ఇప్పటి వరకు అట్లాంటి చర్చలు అసెంబ్లీలో తప్ప బయట పబ్లిక్గా ఎప్పుడు జరిగినది అయితే నేను చూడలేదు. ఎందుకంటే ఇంకా డిబేట్స్లో మామూలుగా అట్లాంటివి ఉంటాయి కానివ్వండి, బయట బహిరంగంగా వచ్చి మేము కూర్చొని చర్చలు చేసుకుంటాం ఊరికే ఇప్పటి వరకు సవాళ్ళు విసురుకోవటమే జరిగింది కానీ ఎవరు చర్చలకి అయితే వెళ్ళలేదు. సరే ఒకవేళ వస్తారు అని అనుకున్నా కూడా అది ఒక పెద్ద యుద్ధ వాతావరణం లాగా ఉంటది. ఈ జనరల్ గా అది లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయటం మళ్ళీ పోలీసులకు అది ఒక పెద్ద తలనొప్పిగా కూడా మారుతుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? అంటే విసిరుతారు. కేటీఆర్ గారు అడిగితే ఎక్కడికి? ఇద్దరికి కామన్ ఉన్న ప్లేస్ ఉంటుంది కానీ ఆయన పార్టీ ఆఫీస్కి రారు కదా. బీఆర్ఎస్ ఆఫీస్కి ఎవరైనా వస్తారా? బీఆర్ఎస్ ఆఫీస్లో కుర్చీలు వేసుకొని కూర్చొని మాట్లాడతామని అంటే అది ఎట్లా చెల్లుబాటు అవుతుంది? అది దానికి రాలేదు అని చెప్పి మాట్లాడుకోవడం అనేది కూడా ఇదే. ఇంకా నిన్న హరీష్ రావు గారిది గన్ పార్క్ దగ్గరేమో ఆయన పొన్నం ప్రభాకర్ గారు అక్కడ వెళ్ళి కూర్చోవటం కానివ్వండి, వీళ్ళేమో హరీష్ రావు గారు వాళ్ళేమో తెలంగాణ భవన్ వెళ్ళి ముట్టడించడం కానివ్వండి. అంటే చర్చికి వెళ్ళాలనుకున్న వాళ్ళు జస్ట్ అటో 10 మందో ఇటో 10 మందో ఉండటం అది వేరేగా ఉంటుంది. మీడియా మెయిన్ సాక్షి ఉంటది కాబట్టి. కానీ ఈ వేల మంది తెరలిపోతే ఇటో వేల మంది అటో వేల మంది అన్నట్టు ఉంటే అది ఎవరికి? పబ్లిక్ డిస్టర్బెన్స్ అక్కడ అంతా ఆ రోడ్ల మీద అదంతా పబ్లిక్ డిస్టర్బెన్స్. అరే మీరు ఉన్న 10 ఏళ్ళు ఏమీ చేయలేదు, మీరున్న 9.5 సంవత్సరం ఏమో ఉన్నట్టున్నారు. ఆ 9.5 సంవత్సరంలో ఏం చేశారనేది ప్రజలకు ఇప్పటికే క్వశ్చన్ మార్క్ గానే ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే చెప్పారో తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుంది అని అన్నారు. ఆ తెలంగాణ ఏం చేశారు? అప్పులు తెలంగాణ వీళ్ళు చేయలేదా? మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయలేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్కే. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ వచ్చి. ఈ 2.5 సంవత్సరంలో కాంగ్రెస్ ఎంత అప్పులు చేసిందనేది శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అది మంచిదే. అంటే వీళ్ళు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు వీళ్ళెంత చేశారు? అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటివి కట్టి పనికిరాని ప్రాజెక్టులు కట్టి దానికి ఎంత నష్టపరిచారు? అంటే కేటీఆర్ గారికి ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అంశం అంటే విద్యార్థులకి ఏదైతే చేస్తానన్నారో, ఇంకోటి కేసీఆర్ గారు చెప్పారు ఆయన ఎలక్షన్స్ బిఫోర్ తెలంగాణ రాకముందే అప్పుడే ఆయన చెప్పారు ఏమంటే మనకందరికీ ఉచిత విద్య అనేది మనకు అందుబాటులోకి వస్తుంది. తెలంగాణ రాష్ట్రం వస్తే కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అనేది మనకు ఉంటుంది. సో మనం అందరం మన తెలంగాణ తెచ్చుకొని మనం ఆ రకంగా మనం ముందుకెళ్ళాలని చెప్పాడు. 9.5 సంవత్సరం అధికారం ఇచ్చారు ప్రజలు. 9.5 సంవత్సరంలో ఏ రోజైనా అనుకున్నారా ఆయన పిల్లల్ని చదివించడానికి అవకాశాలు ఉండాలంటే? సో దానికి తగ్గ స్కూల్స్ ఉండాలి, దానికి తగ్గ టీచర్స్ ఉండాలి. ఆ విధంగా మనం పాలన ముందుకు తీసుకెళ్దాం. ఎడ్యుకేటెడ్ అయితే అందరూ పిల్లలకి అంటే ఉచితంగా విద్య మంచి విద్య అంటే నేను నాణ్యమైన విద్య అనేది ఏంటంటే మంచి టీచర్స్ని పెడితే. సో అలాంటప్పుడు ఖచ్చితంగా దేశం కానివ్వండి రాష్ట్రం మెయిన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అందరూ విద్యావంతులు అయితే కూడా సో ఎంతో ఉపయోగం కదా. సో డిఎస్సి లాంటివి ఇచ్చావా? నువ్వు ఒక్క డిఎస్సి చేయలేదు కదా. అంటే టీచర్లు ఉంటేనే కదా నువ్వు ఇంకా తెలంగాణలో ఇంకా పెంచుండాల్సింది. విద్యా అవకాశాలకి ఇంకా ఎక్కువ పెట్టుండాలి. అరే పీజీ వరకు చేస్తానన్నప్పుడు పీజీ వరకు చదివించడానికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అవుతుంది, ఎంత నువ్వు డెవలప్ చేసి ఉండొచ్చు, ఎందుకు చేయలేదు? 9.5 సంవత్సరంలో నువ్వేమైనా చేసావా?
సో ఈ రోజున ప్రజల దగ్గరకు వచ్చి ఏ మొహం పెట్టుకొని ఈ రోజు ప్రజల్ని మీరు గత ప్రభుత్వం 9.5 సంవత్సరం మీరు ఏమీ చేయలేదు. సరే కాంగ్రెస్ వచ్చిన తర్వాత 11,000 డిఎస్సి ఇది అనేది వచ్చింది, గవర్నమెంట్ స్కూల్స్ ఏదో ఎంకరేజ్ చేస్తున్నాము అని చెప్పారు. సరే వాళ్ళకి వచ్చిన అవకాశాలు 2.5 సంవత్సరం కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి కొంచెం ఎవరైనా ఆలోచిస్తారు. వీళ్ళు 9.5 సంవత్సరం ఎందుకు చేయలేదు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ కదా. అంటే మేడం ఇక్కడ ఆంధ్రతో పోల్చుకుంటే కంపేర్ చేసుకుంటే రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్కి రాజధాని ఉంది. సో ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, అసలు ఇదేం రాష్ట్రం రా బాబు అన్న విమర్శలు కూడా చాలా రాష్ట్రాల నుంచి వచ్చాయి. అయినా ఇప్పుడు కంపేర్ విత్ ఆంధ్ర చూసుకుంటే ఆంధ్ర ఒక అడుగు ముందు ఉందా అన్నట్టు ఇప్పుడు పరిపాలన ఉంది. సో మరి వీళ్ళు ఎందుకు మిగిలి ఉన్న బడ్జెట్ని అప్పుల్లో కూడా వెళ్ళేంతలాగా ఎందుకు చేసుకున్నారంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి వెళ్ళేటప్పుడే అప్పులతో వెళ్ళింది. సో వాళ్ళకి బడ్జెట్ అంటూ ఏం పెద్ద లేదు, అప్పుల్లో వెళ్ళాల్సిన రాష్ట్రమే అది. సో అలాంటిది వాళ్ళు డెవలప్ చేసుకోవటానికి ఎట్లాగైనా టైం పడుతుంది. కానీ ఇప్పుడు ఈ రోజున చూస్తే తెలంగాణను ఆంధ్ర ఈక్వల్ అప్పుల్లోనే ఉన్నాయి. అంటే దీనిలో వీళ్ళు పెరిగింది ఏంటి? తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది ఏంటి? ఏం చేశారు కేసీఆర్ గారు? 9.5 సంవత్సరం ఏం చేశారు వీళ్ళు? అంటే ఈ రోజున మళ్ళీ అందరికి వీళ్ళు ఇంట్లో వాళ్ళకి అందరికి పదవులు తెచ్చుకున్నారు. సో ఈ రోజున మళ్ళీ గ్రూప్ రాజకీయాలు చేసుకుంటా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. నిన్న చూడండి వాళ్ళు పెట్టిన దీనిలోనే చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఒక పక్క కేటీఆర్ గారు, ఓ పక్కన హరీష్ రావు గారు, ఇంకో పక్క కవిత గారు, అసలు ముగ్గురు ధర్నాలే నిన్న. అంటే వాళ్ళ కాంపిటీషన్, నేను సీఎమ్మ నేను సీఎమ్మ నేను సీఎమ్మ. అంటే ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ లో హరీష్ రావు గారు కూడా వేరే అని చెప్తున్నారా మేడం? ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు మీరు ఎవరైనా ఒక ధర్నా చేస్తే, ఒక పార్టీలో ధర్నా చేస్తే, ఒక పార్టీలో ఒకే ఏరియాలో జరిగితే, ఒకే ఏరియాలోనే కదా జరిగింది, హైదరాబాదే కదా, హైదరాబాద్ లోనే 2 గ్రూపులు ఇక్కడ, దానిలో మనకు అర్థం అవ్వట్లేదా? అంటే ఒకే చోట ఇద్దరు కలిసితే ఎవరు మైలేజ్ అనేది, అంటే ఎవరికి ఎక్కువ మైలేజ్ వచ్చేస్తుందో, సో ఎక్కడ ఎవరు వెనకబడిపోతామో అనే భయం వాళ్ళల్లో ఉంది కాబట్టే కదా, ఇద్దరిలోనూ ఉంది. సో వాళ్ళకి ఎంతసేపు ఏంటి, మేము హైలైట్ అవ్వాలి, ఆయన తర్వాత మేము సీఎంలు ఉండాలి, ఇంకొక ఆవిడ ఇంకా ఓవర్గా ఇది చేసేసి ఆవిడ నిన్న ధర్నా చేసిన విధానం, ఇవన్నీ చూస్తుంటే ఏంటి, ఎవరు సీఎం కావాలనే పోటీలో ఉన్నారే కానీ రాష్ట్రానికి 9.5 సంవత్సరం తిన్నది గురించి బయట మాట్లాడటం లేదు. సో వీళ్ళు ప్రజల్లోకి ఏ మొహం పెట్టుకొని వస్తున్నారో అర్థం కావట్లా. అరే మనం ఏం చేసామని చెప్పుకోగలిగే స్థాయిలో వాళ్ళు ఉండాలి కదా. అరే మనం ఏదైతే మాట ఇచ్చామో, తెలంగాణ వచ్చిన తర్వాత ఇవన్నీ మేము కట్టుబడి ఉంటాం, ఇవన్నీ చేస్తామని మాట ఇచ్చామో, ఆ మాట మీద ఎక్కడ నిలబడ్డారు? సరే కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళని కూడా క్వశ్చన్ చేసే అవకాశం అందరికీ ఉంటది, అడగాల్సిన ఇది కూడా ఉంటది, దాన్ని తప్పని అనట్లేదు. కానీ మీరేం చేశారు అనేది మా అందరి డౌట్ కూడా క్లియర్ చేయాలి. మాకు కూడా డౌట్లు ఉన్నాయి కదా, 9.5 సంవత్సరం మీరేం చేశారని అడుగుతున్నాం, క్లియర్ చేయాలి కదా. అంటే ఇక్కడ కేటీఆర్ గారు మరి జూపల్లి కృష్ణారావు గారిని ఉద్దేశించి ఒక మాట అనడం జరిగింది. ఆయన వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోనే మరి కూర్చొని ఆయన కోసం ఒక బొకే కానీ ఒక కూర్చోవడానికి ఒక స్థానం లాంటిది ఇచ్చి, సో ఇది కృష్ణారావు గారిది అని చెప్పేసి అక్కడ తెలపడం జరిగింది. అయితే మీరు విసిరారు కానీ రాలేదు, సవాల్ విసిరారు కానీ రాలేదు. సో అయితే మీ సవాల్కి కేసీఆర్ గారే రావాల్సిన పని లేదు, నేను సరిపోతాను అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో దాని గురించి ఏమంటారు? అంటే ఇప్పుడు ఆయన అన్నారు, నిన్న ఏమన్నారంటే కేసీఆర్ గారు రావాల్సిన అవసరం లేదు, మీ స్థాయికి రేవంత్ రెడ్డి గారి స్థాయికి నేను సరిపోతాను, మీ సీఎం స్థాయికి రాహుల్ గాంధీ గారు అయితే వస్తే అప్పుడు కేసీఆర్ గారు వస్తారు అని అన్నారు. అని అంటే ఏంటంటే ఆయన దేశకీ నేతనే అన్ని చెప్పారు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ మొత్తం భారతదేశం అంతా ఉంది కాబట్టి, నేషనల్ పార్టీగా వాళ్ళు డిక్లేర్ చేశారు కాబట్టి, సో ఆయన ఒక నేషనల్ పార్టీ లీడర్ తోనే నేను మాట్లాడతాను, రాహుల్ గాంధీ గారితోనే మాట్లాడుతున్నా అనే ఉద్దేశంతో ఉన్నారు. సరే ఇక్కడ ఉన్న అసెంబ్లీకే రాలేనప్పుడు ఇంకా రాహుల్ గాంధీతో చర్చించేది ఏముంటది చెప్పండి? అసెంబ్లీకి వచ్చిన వాళ్ళైతే దాని గురించి ఓకే, సో అసెంబ్లీకే రాని వాళ్ళు ఇంకా రాహుల్ గాంధీ గారితో చర్చిస్తామని అంటున్నారు. సో చూడాలి ప్రజలు దీన్ని ఎంతవరకు ఆదరిస్తారు, వీళ్ళు చేసే కరెక్ట్ గా చేస్తున్నారా, వీళ్ళు వే కరెక్ట్ గా ఉందా, లేకుండా ఉంటే వీళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ నటిస్తున్నారా, మళ్ళీ ఇంకొకసారి మనల్ని ప్రజల్ని కానివ్వండి అందరినీ ట్రాప్ లో పడేయటానికి చేసే ప్రయత్నం, ప్రజలు ఎంత హుషారుగా ఉన్నారు అనే దానికి మళ్ళీ నెక్స్ట్ టైం బుద్ధి చెప్తారు కదా. అంటే నేను అనేది క్వశ్చన్ చేయటంలో తప్పు లేదు, కానీ మనం ఏం చేసామనేది కూడా మనం ఆత్మవిమర్శన అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నా ఇక్కడ. సో చూసారు కదండి, ప్రశ్నించడం అనేది తప్పు కాదు, అయితే ఆ ప్రశ్నించడానికి మనకు ఆ హక్కు ఉందా లేదా అని ఒక్కసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవడం ఎంతైనా కరెక్ట్ అని చెప్పేసి లతా గారు చెప్తున్నారు. మరి ఈ వీడియో పైన, ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే.